పెద్దలకి, మండల కన్వీనర్ కొండప్ప గారికి, రూరల్ కన్వీనర్ సూర్య గారికి, ప్రధాన కార్యదర్శి అయిన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ కన్వీనర్లకు, మన రమణ గారికి, జయరామన్న గారికి, వేదిక మీద ఉండే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా మా మహిళా సోదరి మహిళలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా సరిగ్గా ఈ రోజుకి 40 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 43వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, మన ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అన్ని ప్లేసుల్లో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా ఈరోజు చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు ఇంతమంది వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు చెప్పినట్లు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే మన బీసీ కూడా ప్రాధాన్యత వచ్చిందనే విషయం మనందరికీ కూడా తెలిసిన విషయం. ఆ రోజైన పార్టీ పెడితేనే చాలా వరకు కాంగ్రెస్ వాళ్ళు గుండెల్లో రైలు పరిగెత్తించేలాగా మన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కూడా చేశారు. దాదాపు ఒకేసారి 9 నెలలు పార్టీ పెట్టిన వెంటనే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పగ్గాలు పట్టి ఈ రాష్ట్రంలో కూడా గడగడలు ఆడించిన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక ఎన్టీఆర్ కే కూడా దక్కుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎంతో మందికి ఆ రోజు కూడు గుడ్డ నీరు, అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సగం హక్కు కల్పించిన నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఆ రోజుల్లో పెద్దవాళ్ళొక్కరే తెల్ల మెతుకలంటే తెల్ల అన్నం వండి తినేవాళ్ళు. చాలా మంది బీసీ గారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరైనా తెల్ల అన్నం తినే పరిస్థితిలో కూడా ఆ రోజు లేదు. మన అన్న ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రూపాయికి కేజీ బియ్యం పెట్టిన ఘనత మన అన్న ఎన్టీఆర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజు పేదవాళ్ళందరూ తెల్ల మెతుకలు మనం తిన్నామంటే అది కేవలం మన ఎన్టీఆర్ కే దక్కుతుందని ప్రత్యేకంగా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ రోజు ఇల్లు చాలా వరకు బాగా కొట్టాలేసుకొని కొంతమంది తడకంతో కూడా ఇల్లు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా చూసి ఇల్లు కట్టించిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు, మన అన్న ఎన్టీఆర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా పెన్షన్ లో ప్రవేశపెట్టిన నాయకుడు మన ఎన్టీఆర్ అని ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, బీసీ హాస్టల్స్ కానీ, గురకల పాఠశాల కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి పేద పిల్లలకు చదివించిన నాయకుడు మన ఎన్టీఆర్ అని ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. మా ఆయన పరిటాల రవి గారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నాయకుడు కూడా మన ఎన్టీఆర్ అని కూడా మనం గొప్పగా కూడా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ రోజు ఇక్కడ మేము మాట్లాడుతున్నామంటే మా ప్రాణం ఉన్నంతసేపు, మా కుటుంబం ఉన్నంతసేపు మన తెలుగుదేశం కానీ, ఎన్టీఆర్ కుటుంబానికి కానీ, నారా కుటుంబానికి కూడా ఎప్పుడు రుణపడి ఉంటామని ప్రత్యేకంగా మీకు కూడా నేను తెలియజేస్తున్నాం. ఎంతో మంది ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్నామంటే దానికి కారణం కూడా మన ఎన్టీఆర్. ఈ రోజు బీసీలు కూడా చైతన్యం ఇచ్చారన్న ఆ రోజు కానీ ఈ రోజు కానీ బీసీలు కూడా ఎంతో మంది కూడా రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన నాయకుడు ఆ రోజు ఎన్టీఆర్, ఈ రోజు చంద్రబాబు అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఇంకా పార్టీ అంతా తుడుచుకోబోయింది, ఇంకేముంది తెలుగుదేశం పార్టీ గాలి కొట్టుకోబోయిందని ఎంతో మంది కూడా అన్నారు. కానీ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత మన అన్న చంద్రబాబు కూడా పగ్గాలు పట్టుకొని ఆయన ఏమైతే
అన్న చంద్రన్నను కూడా చెప్పుకోవచ్చు. నాకు కూడా అన్న ప్రకారం ఏమైనా చనిపోయిన తర్వాత ఆయన దగ్గరకు తీసి వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా కూడా తన చెల్లెలుగా భావించి మా కుటుంబాన్ని కూడా కాపాడిన దేవుడు మన అన్న చంద్రన్నను కూడా మనం గొప్పగా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత ఎవరికి కూడా రాష్ట్రంలో ఎక్కడ ఒక మహిళకి సివిల్ సప్లై శాఖ మంత్రి ఇవ్వలేదు. కానీ నా మీద నమ్మకంతో పరికాల కుటుంబానికి ఇస్తే బాగా వర్క్ చేసి ఎక్కడ కూడా ఫ్రాడ్ చేయకుండా ఉండాలని ఆలోచనతో ఒక సివిల్ సప్లై మంత్రి ఇచ్చిన నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన మన మీద, మన కుటుంబం మీద, నా నియోజకవర్గం మీద ఏది అడిగినా లేదు అనుకోకుండా చేసిన ఘనత మన అన్న చంద్రన్న కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు యువ నాయకుడు మన లోకేష్ బాబు గారు ఉన్నారు. మా నియోజకవర్గానికి ఇవి కావాలా, మా జిల్లా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, మా నియోజకవర్గాల నీటి సమస్యలు ఇవి ఉన్నాయని, రైతుల సమస్యలు ఉన్నాయని కూడా చెప్తే వెంటనే దానికి సంబంధించిన శాఖ మంత్రికి కూడా తెలియజేసి మన యువ నాయకుడు కూడా మన నియోజకవర్గానికి బాగా సపోర్ట్ చేస్తున్న విషయం మీకందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రకంగా మనం చెప్పుకోలేకపోతే మన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే మనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వచ్చినా విలేజ్లతో మొదలుకొని, పంచాయతీలతో మొదలుకొని, మండలాల హెడ్ క్వార్టర్తో మొదలుకొని ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా పనులు కూడా చేస్తున్నారని కూడా గుర్తుపెట్టవచ్చు. మన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ మన అన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం చేపట్టాం. మన నియోజకవర్గంలో ఇప్పుడే దాదాపు 10 నెలలు కూడా పూర్తి కాకనే దాదాపు 30 కోట్ల రూపాయల దాకా సీసీ రోడ్లు వేసిన ఘనత ఒక పరికాల కుటుంబం, ఒక తెలుగుదేశానికి కూడా దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏది చేసిన ఇంతక కొండపల్లి గారు చెప్పారు, పెన్షన్ రాలేదు, రేషన్ కార్డులు లేవని. నేను కూడా మంత్రులు అడిగాం, రేషన్ కార్డులు చాలా వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళకు ముందరేసి అందరికీ కూడా చాలా వరకు రేషన్ కార్డు తీసేశారు. కనీసం 10 ఎకరాల భూమి లేకపోయినా వాళ్ళ తెలుగుదేశం కార్యకర్త తీవ్రవాదులు లాగా తెలుగుదేశం వెంటనే వాళ్ళు కూడా రేషన్ కార్డులు తీసేశారు. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలని నేను కూడా కొంత అడిగానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్పాం. డిజైన్ కూడా చేస్తున్నారు, రేషన్ కార్డులు కూడా త్వరగా ఇస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. పెన్షన్ కూడా రాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. దీనికి సంబంధించిన మినిస్టర్ గారితో కూడా మాట్లాడాం. తప్పకుండా పెన్షన్లను ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైతే లేని వాళ్ళు ఉండేగా సృష్టించి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెన్షన్ తీసుకున్నారు. దాన్ని కూడా మన సర్వే కూడా నడిచింది. అవి కూడా కట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తాం. తప్పకుండా ఎవరైతే అందరూ కూడా అప్లై చేసుకోండి, వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తామని కూడా చెప్తున్నాం. ఎంపీడీఓ ఆఫీస్ లో కూడా ఒక లిస్ట్ ఉంది, అది తీసుకొని ఎవరు అడగాలి ఎవరు లేరు అవి కూడా ఒక్కసారి మీరు చూడాలని ప్రత్యేకంగా మండలం నాయకులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. హౌస్ సైట్ లేని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా ఏ గ్రామంలో ఎవరికి లేవనేది కూడా లిస్ట్ అవుట్ చేయండి. తప్పకుండా 3 సెంట్లు కూడా స్థలం ఇద్దాం, ఇల్లు కూడా ఇప్పిద్దామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఇదే కాకుండా తల్లికి వందనం పథకం కింద ఆ రోజు మనం చెప్పాం, సూపర్ 6 లో భాగంగా పిల్లలి కుటుంబంలో ఎంత మంది ఉంటే అందరికీ కూడా ఇస్తామని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్నారు మన అన్న చంద్రన్నని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం. మీరు కూడా చెప్పండి, స్కూల్ ఓపెన్ చేసే లోపు మనం తల్లికి వందనం కింద 3 4 పిల్లలందరికీ ఒక్కొక్కరికి 15,000 ప్రకారం వేస్తామని కూడా చెప్తున్నాం. ఆ రోజు రైతులు చెప్పాం, సార్ కూడా మననే చెప్పారు, మీరంతా కూడా బడ్జెట్ సమావేశాలు కూడా చూసింటారు. ఇప్పుడు గౌరవ సభ, అప్పుడు కౌరవ సభ లాగా కూడా చేశారు. దానికన్నా ఆ విధంగా కాకుండా సార్ గౌరవ సభలో చెప్పే విషయాలు మీరు అందరూ కూడా వింటారు. దానికని దయచేసి రైతులందరికీ కూడా విడతల వారిగా న్యాయం వేస్తారని కూడా చెప్తున్నాం. గ్యాస్ సిలిండర్ కూడా చెప్పాం, అది కూడా ప్రతి కుటుంబానికి కూడా 3 సిలిండర్లు చెప్పాం. వాళ్ళు కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు చెప్పినాం, అది కూడా చేశామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఇంకా 2 ఉన్నాయి, మహిళలకు 15 మందులు, అదేవిధంగా బస ప్రయాణం, ఇది కూడా ఆలోచన చేస్తున్నారు. పండుగలకి ఇట్లా ఈ విధంగా మనం చేస్తారని మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషన్ పరంగా కూడా మన లోకేష్ బాబు గారు చాలా తీసుకొని వచ్చినారు.
అవి కూడా మీరందరూ కూడా సహకరించి అవన్నీ కూడా చేయాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. బీసీకి ఏదైనా అన్ని రకాలుగా బీసీలు కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, అది కూడా త్వరలోనే ఇస్తారని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా గ్రామాల డెవలప్ కూడా ఇంకా చేయాలి. మీరు కూడా గ్రామం లీడర్లు కానీ కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఏమి చేయాలనేది విషయం ఒక్కసారి క్షుణ్ణంగా ఆలోచన చేసి లిస్ట్ అవుట్ చేయాలని ప్రత్యేకంగా కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. మన పర్సనల్ పనులకి వేస్తున్నారు కానీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని దాంట్లో చాలా తక్కువ మంది వస్తున్నారనే విషయం ఇక్కడ మీకు కూడా తెలియజేస్తున్నాం. గ్రామాల మనల్ని నమ్మి, పరిటాల కుటుంబం నమ్మి, అదే విధంగా గ్రామం లీడర్లు నమ్మి మనకు ఓట్లేసి మంచి మెజార్టీతో మన నియోజకవర్గంలో 3వసారి గెలిపించారు. అందుకని వాళ్ళు కూడా వాళ్ళ నమ్మకం బొమ్మ చేయకోకుండా గ్రామంలో కూర్చొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎవరికి అవసరం ఇవ్వాలా, ఎవరికి ఇల్లు ఇవ్వాలా, ఎవరికి లోన్ ఇవ్వాలా, ఎవరికి పెన్షన్ ఇవ్వాలా, ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలా, ఎవరికి ప్రభుత్వం తరఫున అందుతున్నాయా లేదనే విషయం కూడా మీరు తెలుసుకునే బాధ్యత మన లీడర్లు అందరి మీద ఉండాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. వాళ్ళ కార్యకర్తలు లేకపోతే ఈ వేదిక మీద మనం కూర్చునే వాళ్ళం కాదు. వాళ్ళు ఉన్నారు కాబట్టి, మన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను మైక్ పట్టుకున్నాం, వేదిక మీద ఇంతమంది మనం కూర్చున్నామంటే దానికి కారణాలు మన తెలుగుదేశం కార్యకర్తలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఇంకా మన సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా వస్తున్నాయి, కూడా చేస్తున్నాం. ఏదైనా 20,000 50,000 విధంగా ఉంటే తప్పకుండా తీసుకురావాలి. అది కూడా సీఎం ఆర్డర్ కింద మనం చేస్తాం. ఇప్పటికే దాదాపు 1,53,00,000 రూపాయలు ఒక రాష్ట్ర నియోజకవర్గానికి మనం 8 లోపే తీసుకొచ్చామనే విషయం మీకు గుర్తు చేస్తున్నాం. మన నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1 కోటి పైన సభ్యత్వాలు మన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో 1,10,00,000 సభ్యత్వాలు కూడా చేసిన ఘనత ఒక తెలుగుదేశం కార్యకర్తలకే కూడా దక్కుతుంది. దాంతో భాగంగా మన రాష్ట్ర నియోజకవర్గంలో 82,000 పార్టీ సభ్యత్వాలు కూడా మనం మేము చేసినందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. దాంతో భాగంగా రేపు కార్డు కూడా వస్తున్నాయి. బూతుల వారిగా కూడా కట్టలు కట్టారు, అవి కూడా పంపిస్తారు. అది కూడా ఒక రోజు ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాం చాలా పెద్దగా బాగా ఘనంగా కూడా చేద్దాం. సభ్యత్వ కార్డు వచ్చినప్పుడని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తాం. ఏదైనా యాక్సిడెంట్ డెత్ అయితే తప్పకుండా వాళ్ళకి 5 లక్షల రూపాయలు మన పార్టీ తరఫున కూడా అందుతుందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకో విషయం మన వెంకటరామయ్య గారు చెప్తారు. ఏదైనా నిన్న మొన్న ఒకటి జరిగింది, మీరందరూ కూడా వచ్చినారు. కానీ ఒక సైకో, చిన్న సైకో, ఒక తోపనే వ్యక్తి భయంతో వణుక్కుంటూ 8 మంది ఎంపీటీసీ సభ్యులు వాళ్ళకు ఉన్నా మరి ఎందుకో ఆయనకు అంత ఉదకో అంత భయం నాకైతే తెలియదు. మరి 8 మంది ఎంపీటీసీ వాళ్ళు ఉండే ఎందుకు ఆయన తీసుకొని పోయి ఎక్కడో చెన్నై, బెంగళూరు అక్కడ ఇక్కడ దాచుకున్నాడో అర్థం కాదు. అంటే వాళ్ళ ఎంపీటీసీ మీద ఆయనకు నమ్మకం లేదా? ఇప్పుడు నా ఎంపీటీసీలో ఉంటే నాకున్నారు, మా ఎంపీటీసీ నమ్మకం ఉంది, వాళ్ళు వదిలేస్తారు, మళ్ళీ ఉంటారు. అదే 8 మంది ఎంపీటీసీలో నీకెక్కడ భయం? నీ వాళ్ళకి రమ్మంటే వచ్చి వాళ్ళు ఓట్లేదా? నువ్వు ఎంపీపీ చేసుకోలేకువా? అందరు ఏదో తోపు తోపని అన్ని చెప్పుకొని పోతాం. నాకు ఇప్పుడు నువ్వు తోపు లేవా అని ఆయన కూడా నేను అడుగుతున్నాం. ఎందుకంటే ఏది మాట్లాడినా పైగాల కుటుంబం మీద మాట్లాడితే ఏదో పైన చిన్న పెద్ద సైకో ఉన్నారు జగన్ రెడ్డి, ఆయన దృష్టిలో పడేదని ఆలోచనతోనే ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. మనకి ఇప్పుడు జారీ చేసే పంపించారు. ఎవరు పంపించారయ్యా? మరి ఇన్ని రోజులు కనపడలేదా? మీ మండలం నాయకులు రామ్దేవ్ మన పేదల్లో ఉండే ఒక నాయకుడిని వైఎస్ఆర్ అని, ఇంకో ఆయన చెన్నైపల్లి నాయకులు పంపిస్తావు. మరి నీ అన్నలంతా ఏదని చేసుకోలేకమంట, ఎందుకు నీ అన్నల్ని ప్రదర్శన పంపించలేదని జయమాయిని ప్రకాష్ రెడ్డి కూడా నేను అడుగుతున్నాం. నీ పంపించేది ఎందుకంటే అక్కడ గొడవలో పడితే దెబ్బలు తిన్నా, గొడవలు పడినా, కేసులు పడినా వాళ్ళ ఇల్లు పడతాయి, నాకేం సంబంధం అని వాళ్ళని అన్నలు నాకు ఎక్కడో పెట్టుకొని వీళ్ళని పంపించి గొడవలు పెట్టి ఆ కేసులో పెట్టించాలని ఆలోచనతో, ఆయనకు ఒక గ్రూప్ అనేది రెడీ అవుతుందని ఆలోచనతో ఇవన్నీ కూడా సృష్టిస్తున్న విషయం
ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాం. ఎలక్షన్ ముందే ఎందుకు రావాలి, మళ్ళీ ఎలక్షన్ రోజు కూడా మరి వాళ్ళందరినీ తీసుకొని పోలీసు అంత బందోబస్తు పెడితే అదే పనిగా లేట్ గా ఎక్కడ కొడుకున్న చెక్ పోస్ట్ దగ్గర 11 గంటల 10 నిమిషాలు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. మన రామగిరికి రావాలంటే 1.5 గంట పడుతుంది. మనకి 45 నిమిషాలు ఏ విధంగా వస్తారు? అదే పనిగా ఎలక్షన్ జరగకుండా భయంతో వాళ్ళు పోతే మళ్ళా వాళ్ళు తెలుగుదేశం కన్నవాళ్ళు వేసుకొని ఎక్కడేం పీపేదని భయంతో ఆ నాటకాలు కూడా ఆడారు. పేపర్లో వస్తున్న పరకాలతో బాగా కొట్లాడినారు. ఇంకా అబ్బాయి ఇవ్వాలప్ప అనేది రాష్ట్రంలో 2 ఉన్నారు నాయకులు. ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక మాజీ ఎంపీ. ఈయన మాజీ ఎంపీకి రాష్ట్ర నియోజకవర్గ హ్యాండిల్ చేస్తాడనే విషయం తెలుసుకొని ఈ డ్రామా కూడా ఆడారని కొంతమంది వైఎస్ఆర్ లీడర్లు చెప్పిన మాట మీ దృష్టి కూడా చేస్తున్నాం. అది మనకేం వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎవరికి ఇంకా మనకేం. కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే కొంతమంది ఈ మాటలు కూడా చెప్తుంటే దీన్ని చూసి భయపడి ఎక్కడ పరిగెత్తి పరికాల్లో వాళ్ళ మీద నేను పోటీ చేశా, నేను గొడవ పడినా పేపర్లో టీవీలో వస్తే ఆయనకే మళ్ళీ ఇన్ఛార్జ్ ఇస్తారని దాని మీద ఈ డ్రామా అంతా ఆడారనే విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసు అని ఆయన తరపు కూడా నేను తెలియజేస్తున్నాం. అధికారం ఉన్నప్పుడు నీ అందరూ, అధికారం లేకపోతే మా బీసీ సోదరులను ముందు పెడతావా అని ఆ ప్రకాష్ రెడ్డి కూడా ఆయన కూడా నేను అడుగుతున్నాను. తినేకైతే వాళ్ళు, జోలు ఖర్చు పెట్టుకునేకైతే వీళ్ళ అని వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను. గవర్నమెంట్ లేకపోతే ఒక పక్కేమో పూర్వ కులస్తులకు సంబంధించిన వ్యక్తులు పెట్టుకుంటారు, ఇంకో పక్కనేమో బోయ కులస్తులకు సంబంధించిన వ్యక్తులు పెట్టారు, ఇంకో పక్కేమో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారని ఆలోచనతో ఒక ఎస్సీ కులస్తులు పెట్టుకునే నాయకుడు ఒక తోపు బ్రదర్స్ కే దక్కుతుందని కూడా చెప్తున్నాం. ఆ రోజులంతా బలైపోయారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చారు, పేరు నాగరెడ్డిని, అదే విధంగా ఇప్పుడునే రాష్ట్రాలు వైస్ ఎంపీని, ఇంకొక నా పక్కరు నీ పక్కరు నిల్చొని డ్రామాలు ఆడేవాడు ఎవరంటే ఒకరు ప్రకాష్ రెడ్డి అనే వాడని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. నీ డ్రామాలన్నీ కూడా చూశారు, అందరూ కూడా చూసి మోసపోయారు కాబట్టి నీ కార్యకర్తలు ఈరోజు తిరిగి మళ్ళీ తెలుగుదేశం చేస్తామని చాలా నీ పక్క నుండి వాళ్ళు కూడా వస్తున్నారని కూడా చెప్తున్నాం. నీ పక్క నుండి వాళ్ళు నీ దగ్గర లేవు అనే విషయం కూడా ఒక్కసారి తోడు బ్రదర్స్ కూడా తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం. ఎక్కడ ఏ తప్పన జరిగినా ఏమి చేసినా పరిటాల కుటుంబానికి అందజేస్తారు. మొన్న అనంతపురంలో కోర్టు సుప్రీం కోర్టు ఆఫీస్తే దాన్ని ఇల్లు తోసేస్తే అది పరిటాల సునీతమ్మ కాంప్లెక్స్ కట్టుకోవాలని చేస్తుందని చెప్తారు. ఇంతకన్నా దుర్మార్గం పాలన ఎక్కడన్నా ఉందో ఒక్కసారి ఆలోచించేయాలి. ఏదైనా నోరు తెరిచాడంటే నోట్ల మాట వచ్చిన తప్పుడు పోతల తప్ప ఒక్కటైనా సరైన మాట్లాడినావా అని ఆయన కూడా నేను అడుగుతున్నాను. తోపు వారిని ఆయన సంబంధించిన ఒక రిటైర్ అయిన జడ్జి గారు, ఆయన అందరికీ కూడా తెలుసు ఎవరి ఏమని, పరిటాల వాళ్ళు ఏంటి వీరేంటనే కూడా తెలుసు. కానీ ఆయన కూడా ఆ విధంగా మాట్లాడడం అది నాకు కూడా చాలా బాధాకరంగా ఉండాలని కూడా చెప్తున్నాం. వస్తాం, అడగొచ్చున్నాం, సునీతమ్మ మాట్లాడేది అనుకున్నావు, ఛాలెంజ్ చేస్తున్న ఈరోజు పార్టీ రామయ్య తెలుసుకున్నాం, ఎవరు తప్పులు చేశారో తెలుసుకుందాం అని ఈరోజు మా పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజు నేను అడుగుతున్నానని ప్రకాష్ రెడ్డిని అడుగుతున్నాం. ఎక్కడైనా తప్పు చేశామని చూపిస్తే రాజకీయాల్లో కూడా రాజకీయాలకు కూడా ప్లస్ స్టాప్ అవుతుంది సిద్ధం, నువ్వు సిద్ధమా అని ఆ ప్రకాష్ రెడ్డి కూడా అడుగుతున్నానని ప్రత్యేకంగా నేను వాళ్ళని కూడా తెలియజేసుకుంటూ, ఏదో ఓడుకున్నాను నా కార్యకర్తలు అనుకుంటే ఒక్క మాట నేను చెప్తే ఒక్క ఊళ్ళో కూడా నువ్వు అడుగు పెట్టలేకు, నీ సొంత కూడా నువ్వు పెట్టలేకు అని నేను ప్రకాష్ రెడ్డి గారు కూడా నేను హెచ్చరిస్తే ఏది ఏమైనా ఊళ్ళో దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈసారి ఎక్కడైనా మాట్లాడినా మా మనల్ని కన్వీనర్లే కాదు, మా కార్యకర్తలే కాదు, అందరూ ఏకమై ఆయన్ని ఎక్కడ పట్టాలో అక్కడ పట్టాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. పోలీసులు నాకే అంటారు,
మననే గాండ్లపల్లి కొత్తపల్లి సంబంధించిన మాజీ సర్పంచ్ అన్నగారు వాళ్ళ బ్రదర్స్ వారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన లీడర్లే అక్కడ ఆత్మకూరు మండలం ఒట్టిపల్లికి సంబంధించిన ఇద్దరు ఈరోజు మన మాజీ సర్పంచ్ గారి అన్నని దారుణంగా ఇంట్లో పడుకుంటే కొట్టింది కూడా మనం అంతా చూసాం. అలాంటి దుర్మార్గం పాలన చేయించే కుటుంబం ఒక తోపు బ్రదర్స్ కే దక్కుతుందని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మేము కూడా కళ్ళు మోసుకొని నిద్రపోయే పరిస్థితులు ఎవరు లేవు. ఎవరు తప్పు చేసినా ఏదెత్తి చూపియండి, ధైర్యంగా ఉండండి. మన వెనక పచ్చ జెండా ఉండాలని ప్రతి ఒక్క కార్యకర్త లీడర్లందరూ గుర్తు పెట్టుకొని పచ్చ జెండా ఉంది, పరికర కుటుంబం ఉండాలని ప్రతి ఒక్కరు ముందుకేసి ఎవరైనా తప్పు చేసినా ఎవరైనా ఏమైనా మాట్లాడినా కూడా వెళ్ళు వంచండి, ఏదైనా ఉంటే నేను చూసుకుంటానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరున కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా ఆయన పరిపాలన గారికి అవకాశం ఇచ్చిన మా కీర్తి శేషు నందమూరి తారక రామారావు గారికి కూడా ఇద్దరికి నమస్కారాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నెక్స్ట్ మీటింగ్ కి ఒక క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీ మీటింగ్ అంటేనే కార్డు కూడా ఇస్తాం, సభ్యత్వం కార్డు కూడా తీసుకొని మెల్ల వేసుకొని పచ్చ చొక్కా వేసుకొని పచ్చ కన్నవ వేసుకొని రావాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఒక నలుగురు మాత్రమే వేసుకున్నాం. రూరల్ మండలంలో వేదిక మీద ఉండే మా నారాయణ స్వామి, అదేవిధంగా ముత్యాలు, మా రామసుబ్బమ్మ మర్చిపోయింది.